పంటలకు ఎరువులు ఎక్కువ వేయటం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని కాబట్టి ప్రకృతి సేద్యమే ఆరోగ్యానికి మంచిదని వివరించారు. రైతు కూలీలు చిక్కటం లేదని వ్యవసాయంలో టెక్నాలజీని తీసుకొచ్చామని అన్నారు. అమెరికా పెంచిన టారిఫ్ వలన ఆక్వా రైతులకు ఇబ్బందని, దీనిపై ఆక్వా రైతులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయిపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెప్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రైతే రాజుగా మారాలని, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్నికల ముందు అరాచక దుర్మార్గపు పాలన నడిచిందని, 2019లో చేసిన తప్పిదం వల్ల ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతో ముందుకొచ్చారని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ప్రజలకు హాని జరగకుండా ఉగ్రవాదులను మట్టుపెట్టామని, అభివృద్ధి చేయటం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కేంద్రంలో బీజేపీ 4వ సారి కూడా అధికారంలోకి వస్తుందన్నారు. గత ప్రభుత్వం వితంతు పింఛన్లు రద్దు చేసిందని, తమ ప్రభుత్వం రాగానే వితంతు పింఛన్లు మళ్లీ తీసుకొచ్చిందని, లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడే పింఛనిస్తున్నామన్నారు. పింఛన్ల కోసం ఏడాదికి తెలంగాణ 8,000 కోట్లు ఖర్చు చేస్తుంటే ఏపీ 32,000 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే మీ అకౌంట్కి వేసావంటే అది చరిత్ర. అదే నాకు సంతోషం. మిమ్మల్ని చూస్తున్నా, ఒక్కొక్కరిని చూస్తే సూపర్ 6 వచ్చాయి, అనేక కార్యక్రమాలు వచ్చాయి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభవ, రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల కంటే ముందు అరాచక పాలన, రాక్షస పాలన, విధ్వంస పాలన, మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు. అవును, అందరినీ ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఆనందపడ్డారు. డబ్బులు వచ్చేసాయి, అకౌంట్లో డబ్బులు వచ్చాయి. మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచే చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేసేస్తాడు. అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమిక్షేమం చేస్తాం. సమిక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను కష్టపడుతున్నాను. నా కష్టం కొంతమంది కోసం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. మీ ముఖంలో ఆనందం చూడాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంపవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపో.
రైతు 10 వేళ్లు మట్టిలోకి వెళితేనే మన నోటిలోకి 5 వేళ్లు వెళ్తాయని, అలాంటి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ నేతలు పిచ్చిపట్టి రోడ్ల మీద తిరుగుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ 6లోని అన్నదాత సుఖీభవ పథకాన్ని పెనమలూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు వసంతరావుతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా కరపత్రాన్ని విడుదల చేసి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు అందజేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, అన్నదాత 10 వేళ్లు మట్టిలోకి వెళితేనే మన నోట్లోకి 5 వేళ్లు వెళ్తున్నాయని, అలాంటి రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులు పడ్డ ఇబ్బందుల నుండి విముక్తి పొందారని, కూటమి ప్రభుత్వం హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ నేతలు పిచ్చిపట్టి రోడ్ల మీద తిరుగుతున్నారని విమర్శించారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలే చెప్తున్నారని, అయినా వైసీపీ నేతలు బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి యాత్రలన్నీ కూడా జైలు యాత్రలు. ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, అదేవిధంగా మొన్న విగ్రహాల ఓపెనింగ్ కూడా ఆ బెట్టింగ్లో కీలకదారుడైన ఆయనకి విగ్రహం ఓపెనింగ్కి వెళ్ళటం, ఈ గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని పోలీసులు శిక్షించారో వాళ్ళ వద్దకు వెళ్ళి పలకరింపులు చేయటం, ఇలాంటి మొన్న కూడా నెల్లూరు పర్యటనలో భాగంగా ఎవరైతే పేరు నాని ఉన్నాడో వాళ్ళ మిస్సెస్ని కూడా అందులో పెట్టారు కేసులో అని చెప్పి వ్యాఖ్యలు చేయటం. అదే పేరు నాని వచ్చి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన చాలా మంచివాడు, ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవిస్తాడు, ఆయన ఉన్న విషయం చెప్పుకోవాలని ఆయనే వ్యాఖ్యానించిన వైను. మరి వీళ్ళు ఎంతసేపు కూడా నా వాటా తక్కువ ఇచ్చారు, కసిరెడ్డి ఎక్కువ తీసుకున్నాడు, నాకు తెలియలేదు, ఈ అభియోగాలు తప్ప వాళ్ళు కుమ్ములాటే తప్ప ఇప్పుడు అప్రూవర్స్ అనేది అప్రూవర్గా మారి చాలామంది వైసీపీ నేతలే ఆల్రెడీ కుమ్ములాటలతోనే సరిపోతాం. అనంతరం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో రైతులకు అన్ని సందర్భాల్లో తాను అండగా ఉంటానని అన్నారు. ముందు చూపు కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గతంలో పట్టిసీమ ద్వారా రైతుల నుండి కష్టాలు తీర్చారని చెప్పారు. గత వైసీపీ పాలనలో రైతులు అష్టకష్టాలు పడ్డారని, మరలా రైతులకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. 3 దశల్లో రైతులకిచ్చిన హామీల్లో భాగంగా 20,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులకి 1700 కోట్ల రూపాయలు దాదాపు నవంబర్ డిసెంబర్లో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బులు ఎన్నికల పూర్తయినా కూడా వాళ్ళు బకాయిలు పెట్టెళ్తే సుమారుగా 7 నెలల కాలం తర్వాత కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ చరిత్రలో గిరిజన న్యాయ జాగృతి కీలకమైన మైలురాయి అని, నల్సా సంవాద్ పథకంతో ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవీంద్రనాథ్ తిల్హారి అన్నారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా గిరిజనుల హక్కుల పరిరక్షణలో పారాలీగల్ వాలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు కీలక పాత్ర పోషించనున్నారని, ఈ సరికొత్త పథకం ద్వారా కేవలం న్యాయ సహాయ సేవలే కాకుండా గిరిజనుల అభివృద్ధికి గొప్ప మార్గం వేయటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా పూర్తి స్థాయి లబ్ధి చేకూర్చేలా కృషి చేయటం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఎన్టీఆర్ జిల్లా పరిపాలనా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఏకొండూరు ఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన గిరిజన న్యాయ జాగృతి పేరుతో కొత్త మాడ్యూల్ న్యాయ సేవల శిబిరం జరిగింది. గిరిజనుల ఆరోగ్యం, హక్కుల రక్షణ, సమస్యలకు పరిష్కారం లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రనాథ్ తిల్హారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్సా సంవాద్ పథకం 2025 ప్రయోజనాలు లీగల్ ఎయిడ్ క్లినిక్లు గిరిజనుల సాధికారతకు దోహదం చేస్తాయన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ఉన్న అడ్డంకులను గుర్తించి తొలగించడం ముఖ్యమని, కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతమైన ఏకొండూరులో ప్రజలు ఆరోగ్య హక్కుతో పాటు ఇతర అన్ని హక్కులు పొందేలా చేయడంలో ప్రభుత్వ విభాగాలు, న్యాయ వ్యవస్థ సమిష్టి కృషి కీలకమన్నారు. వైద్య శిబిరాల ద్వారా నిరంతర నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు లీగల్ ఎయిడ్ క్లినిక్లు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా సేవలు అందిస్తాయన్నారు. ఈ కార్యకలాపాలను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తుందని, రాజ్యాంగం కల్పించిన హక్కులు గిరిజనులు పొందేలా చేయి కలుపుదామని జస్టిస్ రవినాథ్ తిల్హారి పేర్కొన్నారు. So the establishment of the medical camp and the legal aid clinic here today represents our holistic approach to tribal empowerment. These facilities are not temporary measures but permanent commitments to serve this community with dignity and effectiveness. The recent NASA Samvad Scheme 2025, that is strengthening access to justice for the marginalized, vulnerable Adivasis and denotified or nomadic tribes forms the backbone of our strategy. అనంతరం కృష్ణా డిఎల్ఎస్ఏ చైర్పర్సన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి గోపి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను అనుసంధానిస్తూ రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు సేవలు అందిస్తున్నాయని, ఈ సేవలపై ప్రజల అవగాహన పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. పారాలీగల్ వాలంటీర్స్ అని కొంతమందిని మేము అపాయింట్ చేసాము. సుమారు ఈ జిల్లాలో ఇక్కడ ఈ తిరువూరులో నియర్లీ 25 మంది పారాలీగల్ వాలంటీర్లు ఉన్నారు ఇప్పుడు. అలాగే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కూడా ఉన్నారు. లీగల్ ఎయిడ్ సంబంధించిన వాళ్ళు 4 ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినప్పటికి కూడా అక్కడికి వెల్ఫేర్ స్కీమ్స్లో మీకు ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు మీరు పారాలీగల్ వాలంటీర్ గారికి అప్లికేషన్ ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా అది మా దాకా చేరినప్పుడు మేము ఆ గ్రౌండ్ లెవెల్లో మీకు కావలసిన పథకాలు మీరు అర్హులైతే ఖచ్చితంగా అవి అందేటట్లు మేము చూస్తామని. అనంతరం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో గిరిజనులను జాగృతం చేసి వారి సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమం ఇదని, న్యాయ సేవాధికార సంస్థల సేవలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. Government of Andhra Pradesh schemes are being implemented in full-fledged manner. From Government of India, Prime Minister Janman program to provide the houses to all the tribal and PBTG villages, and also a right to forest under Forest Rights Act around 434. Farmers are given the forest rights pattas for the extent of 684 acres, and under Utkarsh program under around 70 Gram Panchayats are selected to help with all the holistic improvement of the infrastructure and facilities in the villages. అనంతరం సిపి రాజశేఖర బాబు మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, వాటిపై అవగాహన పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా వారికి ఉన్న హక్కులని ఇస్తూ భారత ప్రభుత్వం ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే చాలా అధికరణల్లో, ఆర్టికల్స్లో వారికి చాలా వెసులుబాటు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 15 కావచ్చు, ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 15 కావచ్చు, 16 కావచ్చు. అదేవిధంగా రాజ్యానికి కూడా ఆర్టికల్ 46లో ఆదేశిక సూత్రాల్లో మీరు ట్రైబల్స్ ఖచ్చితంగా ఇవి చేయాలి అని చెప్పేసి కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా 6th షెడ్యూల్లో కూడా భారత రాజ్యాంగంలో వారికి ప్రత్యేక అటానమస్ కౌన్సిల్స్ కావచ్చు, ఇటువంటి ఏర్పాటుకి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. రైతాంగ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండాము మహేశ్వరరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేని తనంతో వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా ప్రజా ప్రయోజనాలను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కుందావారి కండ్రిక గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నగదు చెక్కులను అందజేశారు. గ్రామంలో పాడి పరిశ్రమ పరంగా పాల కేంద్రాల్లో అత్యధికంగా పాలు పోస్తున్న రైతులను సత్కరించి వారికి కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా సబ్సిడీ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగ శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిసి ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం రైతులకు అందిస్తున్నామన్నారు. పథకం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతులకు లబ్ధి చేకూరుస్తున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ తదితర దేశాలలో పర్యటన చేస్తున్నారని, పెట్టుబడులు రాకుండా కంపెనీలకు వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారన్నారు. ఖచ్చితంగా మన రైతులందరూ కూడా 7,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడ స్టార్ట్ చేయగానే మీ ఖాతాల్లో పడబోతా ఉన్నాయి. ఎవరికైనా ఎక్కడైనా లోటుపాట్లు ఇబ్బందులు పడకపోవడం జరిగితే మా దృష్టికి తీసుకురండి. వెంటనే దాన్ని సరిచేసి వెంటనే వాళ్ళని మళ్ళీ ఎక్కడ సమస్య ఉందో దాన్ని పరిష్కరించి ఆ సమస్యని పరిష్కరించడం ద్వారా రైతు ఖాతాల్లో డబ్బులు వేయడం జరుగుతుందని కూడా తెలియదు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకు ఆలయ ఈవో సీనానాయక్, ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నితిన్ గడ్కరీ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం వేదాశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో సీనానాయక్ అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని బహుకరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేష్, ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా జాతీయ జెండాకు రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కొనియాడారు. మహాత్మా గాంధీతో కలిసి ఆఫ్రికాలో జాతి వివక్షతపై పోరాడారని, అంతేకాక గాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక జాతీయ జెండా ఉండాలి అనే తపనతో వెంకయ్య మువ్వన్నెలతో పతాకాన్ని తీర్చిదిద్దారని అన్నారు. భారత జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతి ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింగళి వెంకయ్య చిన్న వయసులోనే యుద్ధంలో పాల్గొన్నారని, మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో తనదైన కృషి చేశారని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక జాతీయ జెండా ఉండాలనే తపనతో వెంకయ్య మువ్వన్నెలతో పతాకాన్ని తీర్చిదిద్దారన్నారు. ఆ జెండా నాడు నేడు ఎన్నడూ మన కీర్తికేతనంగా ఎగురుతూనే ఉంటుందన్నారు. పింగళి వెంకయ్య బహుభాషా కోవిదుడని, ఆయన జపాన్ భాషను కూడా అనర్గళంగా మాట్లాడేవారని పేర్కొన్నారు. పింగళి వెంకయ్య తెలుగువారి ఆత్మ గౌరవమని కొనియాడారు. మొత్తం ఆయన జీవిత క్రమంలో కేవలం జెండానే కాదు, జెండాతో పాటు జెండా వెనుకున్న ఉద్దేశం, దాని స్ఫూర్తి తన వ్యక్తిత్వంలో రంగరించుకొని మనందరికీ అందించిన ఒక మహోన్నత శిఖరం పింగళి వెంకయ్య గారు. కేవలం అతి చిన్న వయసులో 19 సంవత్సరాల వయసులో ఆయన యుద్ధంలో, బోరా యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం, దాని తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలు తిరగటం, ముఖ్యంగా ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారితో కలిసి ఏదైతే వివక్షత వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములై మహాత్మా గాంధీ ఇచ్చే బాగా ప్రభావితమై మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన మచిలీపట్నం ఒక అధ్యాపకుడిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏ జాతులు వాళ్ళ జెండా యొక్క ఆధారంగా వాళ్ళ జాతీయతను ఏ విధంగా పెంపొందించుకున్నాడో చదివిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలకు సంబంధించిన వాళ్ళ జాతీయ జెండా వెనకాల ఉన్న కథ, ఆ జాతీయ జెండా వాళ్ళకి ఏ విధంగా స్ఫూర్తి కలిగించింది. ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా యూరోప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని వాటిపై సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించి ముందుకెళ్తున్న తీరులో యూనియన్ జాక్ ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళ యొక్క జెండా, ఆ జెండాకి మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా పాదాక్రాంతమే ఆ జెండా అన్ని చోట్ల ఎగరాలని చేస్తున్న ప్రయత్నం, ఆ యూనియన్ జాక్ యొక్క ఆవిష్కరణ వెనకాల ఉండే కథ ఆయనకి బాగా రగిల్చింది. మన దేశానికి కూడా ఒక జెండా ఉండాలి, ఆ జెండా వెనకాల స్ఫూర్తి ఉండాలి. నిత్యం ఆ జెండాని చూస్తే దేశ పౌరులు ఎందుకోసం నేను బ్రతుకున్నాను, దేశం కోసం జీవించాలి, మరణించాలి అనే ఆకాంక్ష రగిల్చే విధంగా జెండా ఉండాలి.
వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయిల్ ఇంజిన్ మరియు మిషనరీతో వరద నీరు ప్రవాహం నివాస ప్రాంతాలకు రాకుండా చర్యలు తీసుకుని ఫ్లడ్ డ్యూటీ టీమ్స్ ని ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలో డీస్టిల్లింగ్ పనులను నిరంతరాయంగా చేస్తుండాలని, ఎప్పటికప్పుడు సిల్ట్లను తీస్తూ నీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం కృష్ణానది పరివాహక ప్రాంతాలైన పున్నమి ఘాట్, భవానీ ఘాట్ మరియు సివిఆర్ ఫ్లైఓవర్, ఊర్మిళ సుబ్బారావు నగర్ పర్యటించి వరద ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయిల్ ఇంజిన్ మరియు మిషనరీతో వరద నీరు ప్రవాహం నివాస ప్రాంతాలకు రాకుండా చర్యలు తీసుకొని ఫ్లడ్ డ్యూటీ టీమ్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఊర్మిళ సుబ్బారావు నగర్ మరియు సివిఆర్ ఫ్లైఓవర్, మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలో డీసిల్టింగ్ పనులను నిరంతరాయంగా చేస్తుండాలని, ఎప్పటికప్పుడు సిల్టులను తీస్తూ నీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె అర్జున్రావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. గత ప్రభుత్వం సూర్యఘర్ పథకాన్ని విస్మరించి పేదలపై విద్యుత్ భారాలు మోపిందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పీఎం సూర్యఘర్ ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహించి ప్రజల ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశంతో పథకం అమలవుతోందని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగునగర్లోని షాదీఖానా ఫంక్షన్ హాలులో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ఇటీవల విజయవాడలో కలెక్టర్ లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో తాను కూడా పాల్గొన్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు వరకు 2000 పీఎం సూర్యఘర్ అప్లికేషన్లు కూడా లేవని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కరెంటు ఖర్చు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. పీఎం సూర్యఘర్ ద్వారా సౌర విద్యుత్తును ప్రోత్సహించి ప్రజల ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశంతో పథకం అమలవుతోందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాల్లో నివసించే పేద ప్రజల కోసం ఉచితంగా 150 గజాల రెగ్యులరైజేషన్ను జరిపేలా జీవో నంబర్ 30ను తీసుకురావడంలో తాను ప్రత్యేకంగా కృషి చేశానని చెప్పారు. పేదలు స్థిరమైన గృహ భద్రతతో పాటు విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించుకునే అవకాశం ఈ పథకం ద్వారా కలుగుతుందన్నారు. మన నియోజకవర్గంలో ఎవరైతే మెయిన్ బ్యాంకులు ఉన్నాయో, యూనియన్ బ్యాంకు, ఇక్కడ ఎల్ఎం గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరి కోఆపరేషన్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ స్కీమ్లో పూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. దీంట్లో ప్రధానంగా గతంలోకి ఇప్పటికి తేడా, ఇప్పుడు విధి విధానాలు అనేది నేను మీకు అందరికీ తెలియజేస్తా. మీ చేతులు అందరి చేతుల్లో కూడా పాంప్లెట్లు ఉన్నాయి. ఆ పాంప్లెట్లో స్కీమ్ అంతా కూడా ఉంది. ప్రధానంగా ఈ యూనిట్ 3 kVA సోలార్ ప్యానెల్ యూనిట్ 2,23,000 రూపాయలు అవుతుంది. ఈ 2,23,000 రూపాయల్లో ప్రభుత్వం నుంచి రాయితీ 75,000 రూపాయలు వస్తుంది. ఈ 75,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఇస్తూ ఉంది. అంటే ఇక బ్యాలెన్స్ అమౌంట్ 1,45,000. ఆ 1,45,000లో ఎవరైతే సోలార్ కనెక్షన్ పెట్టుకుంటా ఉన్నారో వాళ్ళు 23,000 రూపాయలు చెల్లించాలి. 23,000 రూపాయలు చెల్లిస్తే బ్యాంకు వాళ్ళు 2,00,000 రూపాయలు లోన్ ఇస్తారు. ఆ 2,00,000 రూపాయల లోన్తో 2,23,000 రూపాయల ఈ కనెక్షన్ మొత్తం ప్రతి ఇంటికి ఇవ్వబడుతుంది.
సమాజంలో ధర్మ ప్రతిష్టాపన కోసం సెప్టెంబర్ 14వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. ఈ సమావేశానికి హిందూ న్యాయవాదులు తరలి రావాలని కోరారు. ఫోరం ఆఫ్ ది హిందూ లాయర్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి మీ వంతు చేయూతను ఇవ్వాలని కోరారు. ఆ సమావేశంలో తగు నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్న సత్రంలో హిందూ న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 14న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న ధర్మ సమ్మేళనం కార్యక్రమం కరపత్రాన్ని శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి, న్యాయవాది హజరతే గుప్తా, శ్రీకృష్ణ, మాధవి, జయరాంతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధర్మ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ ద్వారా కొన్ని విభాగాలను ఏర్పాటు చేసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. శ్రీ శైవక్షేత్రం తరపున ఒక న్యాయ సలహా విభాగం ఏర్పాటు చేస్తున్న సమయంలో శ్రీకృష్ణ, హజరతే గుప్తా, మాధవి, జయరాం మరికొంతమంది పెద్దలతో కలిసి గొప్ప వ్యవస్థగా తీర్చిదిద్దితే సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో మాట్లాడుకోవటం జరిగిందన్నారు. హిందూ ధర్మం, హిందూ దేవాలయాలు, హిందూ దేవతలపై జరుగుతున్న దాడుల విషయంలో న్యాయవాదులు సూచనలు, సలహాలు, విచ్చలవిడిగా నిర్మాణం అవుతున్న ఇతర మతస్థుల మందిరాలు వంటి విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుందన్నారు. హిందూ ధర్మంపై, హిందూ దేవాలయాలపై, హిందూ దేవీ దేవతలపై జరుగుతున్న దాడుల విషయంలో న్యాయవాదుల యొక్క సూచనలు, సలహాలు మరియు విచ్చలవిడిగా నిర్మాణం అవుతున్న ఇతర మతస్థుల యొక్క వారి మందిరాలు దారుణంగా మైకుల్ని ఏర్పాటు చేసుకోవటం, ప్రశ్నించడానికి వెళ్తే భయభ్రాంతులకు గురి చేయటం, ఇటువంటి విషయాల మీద తగు సూచనా సలహాలు, గో సంరక్షణతో విశ్వ కళ్యాణమని హిందువుల భావన, అటువంటి గోవును యథేచ్ఛగా వధించడం, వధశాలకు తరలించడం, ఇటువంటి ముఖ్య విషయాల మీద అందరి యొక్క నిర్ణయాన్ని తీసుకుని ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే పేరుతో ఒక వ్యవస్థని బలోపేతం చేద్దాం అనేసి నిర్ణయించుకోవడం జరిగింది. సెప్టెంబర్ 14వ తారీఖున ఆదివారం విజయవాడ మహానగరంలో తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల నుంచి 150 బార్ అసోసియేషన్ నుంచి, బార్ కౌన్సిల్ నుంచి కూడా అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి న్యాయవాదులందరూ కూడా ఒకటిగా చేరి ఆ వ్యవస్థకి బలాన్ని ఇస్తారని ఆశతోటి, ఆశయంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంకల్పం ఒక సదుద్దేశంతో కూడుకున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అభినందించి ఆస్వాదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. సమాజంలో ఎక్కడ అనర్భం తాండవిస్తుందో అక్కడ న్యాయవాద మిత్రులు అక్కడ చేరి ధర్మ వ్యవస్థాపనకి స్వామీజీ గారు ఏ విధంగా అయితే అనుసరిస్తున్నారో ఆ మార్గంలో మేమందరం కూడా ప్రయాణం చేయడానికి చిత్తశుద్ధితో ప్రయాణం సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 14వ తేదీ విజయవాడలో తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో జరుగుతుందండి. మన రాష్ట్ర వ్యాప్తంగా 150 పైన బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. దాని నుంచి సగటున 10 మంది న్యాయవాదుల్ని మనం అక్కడికి హాజరయ్యేట్టుగా చేసుకుని మన స్వామీజీల మీద, మన దేవాలయాల మీద, మన హిందూ కార్యకర్తల మీద, హిందూ సంఘాల మీద పెడుతున్నటువంటి కేసులు, వాటికి ఆ దేవాలయ భూములు అన్యాక్రాంతం, వీటన్నిటి మీద కూడా అక్కడ చర్చాగోష్ఠి జరుగుతుందండి. అక్కడ కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి న్యాయవాది దానికి తన ఒక ఆర్టికల్ని కాంట్రిబ్యూట్ చేసే విధంగా దాంతో ఒక రికమెండర్ బుక్ని తయారు చేసి అది ప్రతి హిందూ న్యాయవాది దగ్గరికి వెళ్ళేట్టుగా. ఒకప్పుడు మనకేదైనా సమస్య వస్తే మనం లాయర్ల దగ్గరికి వెళ్ళి కేసులు పరిష్కరించుకునేవాళ్ళం. కానీ ఈరోజు స్వామివారు ఈ కార్యక్రమం ద్వారా న్యాయవాదులే సమాజంలోకి చొచ్చుకొని వాళ్ళు కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్గా మారి మనకు కూడా ఒక బాధ్యత ఉంది అని మన మీద ఎక్కువ బాధ్యత పెట్టారు. ఈరోజు ఇక్కడ ఉన్న న్యాయవాదులందరూ మనకు అల్టిమేట్గా న్యాయవాదులకు కావాల్సింది ఏంటంటే మనకి ఎన్ని డబ్బులు సంపాదించాము అని కాదు,
మనం ఒక కేసు ఒకళ్ళకి న్యాయం చేస్తే పలానా వాళ్ళకి మనం న్యాయం చేశాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హరే కృష్ణ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తురాల లోసింహరాజ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు నిర్వహించే 4వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని కృష్ణ పరమాత్మ కృపకు పాత్రులు కావాలని కోరారు. హరే కృష్ణ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. భక్త బృందం సభ్యులతో కలిసి కమిటీ అధ్యక్షుడు సింహరాజ్ యాదవ్ మాట్లాడారు. 53వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో గత 3 ఏళ్లుగా జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న 4వ వార్షికోత్సవ వేడుకల్లో ఇస్కాన్ ప్రముఖులతో పాటు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. అత్యంత వైభవంగా నిర్వహించే జన్మాష్టమి వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణ పరమాత్మ కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. సనాతన ధర్మం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా యాదవ్ ఎంతో కృషి చేస్తున్నారని బృందం కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కృష్ణ జన్మాష్టమి వేడుకల పాంప్లెట్ను హరే కృష్ణ సేవా భక్త బృందం ఆవిష్కరించింది. పాత్రారేస్పేటలో గత 3 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి నిర్వహిస్తున్నాము. ఇది 4వసారి చేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా ఇస్కాన్ ప్రెసిడెంట్ శ్రీ రామ్ మురారి ప్రభుదాస్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయనతోనే ప్రారంభిస్తున్నాము. సుజనా చౌదరి ఎమ్మెల్యే గారు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు రావడం జరుగుతుంది. ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, పత్తిపాటి శ్రీధర్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈయన చేసే ఒక పద్ధతి ఎలా ఉంటుంది అంటే డివిజన్లో హిందూ ధర్మాన్ని అలాగే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మనం ఏదైతే మర్చిపోతున్న కల్చర్ని ఆయన బయటకు తీసుకొస్తూ ఉంటారు. అనేక మందిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకా అనేక కార్యక్రమాలు స్కూల్స్లో ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అంటే కాంపిటీషన్స్ పెడతాం కానీ, జీకే ఎస్ఐ రైటింగ్స్ లాంటివి పెడతాం కానీ, ప్రోగ్రామ్స్ ఇంకా గేమ్స్ లాంటివి కానీ కండక్ట్ చేయడం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆయన కండక్ట్ చేస్తూ ఇంకా పొట్టకోటి కోసం వందలాది కుటుంబాలు వివిధ రకాల చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారి వద్ద నుండి ఆశీలు పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆశీల వసూలును రద్దు చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సంఘం నాయకులు కంచర్ల కాసియా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీతానగరం పరిధిలో చేపలు అమ్ముకునే వారి వద్ద నుంచి ఆశీలు వసూలు చేస్తున్న ముఠాపై మంగళగిరి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో సీతానగరం, కృష్ణమ్మ ఒడ్డు పరిసర ప్రాంతాలలో నిత్యం వందలాది మంది మత్స్యకారులతో పాటు మరికొన్ని కుటుంబాలు చేపల విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వారి వద్ద నుంచి 100 రూపాయలు ఆశీల్ పేరుతో వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ చేతివృత్తిదారుల సంఘం నాయకులు కంచర్ల కాసయ్య డిమాండ్ చేశారు. గత వైసీపీ పరిపాలనలో సీతానగరం పరిసర ప్రాంతాలలో చేపలు అమ్ముకుంటున్న వారి వద్ద నుండి 50 రూపాయలు ఆశీల్ వసూలు చేశారన్నారు. గత ఎన్నికల ముందు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణ ఆశీలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. గత ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ మత్స్యకారులకు చేపలు అమ్ముకుంటున్న వృత్తిదారులకు ఆశీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు 100 రూపాయలు అదనంగా వసూలు చేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశీల్ పేరుతో మంగళగిరి కార్పొరేషన్లకు వేలాది రూపాయలు ఖజానాకు జమ చేయకుండా తూట్లు పొడుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపే విధంగా కూటమి ప్రభుత్వం ఆశీలను పూర్తిగా రద్దు చేసే విధంగా నిర్ణయం ప్రకటించాలని కోరారు. అతి నిరుపేద కుటుంబాలు ఇక్కడ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వీళ్ళకి కార్పొరేషన్ వారి ఆశీల రూపంలో మొన్నటిదాకా 50 రూపాయలు వారానికి వసూలు చేసి ఇవాళ 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక సీతానగరం చేపల విక్రయదారులే కాదు, మండలంలో ఉన్నటువంటి రూరల్ గ్రామాల్లో కూడా ఈ ఆశీలు వసూలు చేస్తూ ఉన్నారు. కేవలం ఈ ఆశీలే కాదు, ముఖ్యంగా సీతానగర్ ప్రాంతంలో వీళ్ళు సంవత్సరానికి ఒకసారి మున్సిపాలిటీ వారికి, కార్పొరేషన్ వారికి లైసెన్సుల ద్వారా వేలాది రూపాయలు డబ్బులు కూడా చెల్లించాలి.
గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఆర్సీలు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక సందర్భంలో మనందరికీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు తెలియజేయటం జరిగింది. వాస్తవంగా కట్టించుకొని పరిస్థితి కూడా ఉన్నది. వేటలు కోసుకునే వాళ్ళు రూరల్ ప్రాంతాల్లో, టౌన్ ప్రాంతాల్లో ఆర్సీలు వసూలు చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్ స్థాయిలో ఆర్సీలు వసూలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా కార్పొరేషన్ అయితే ప్రకటించబడింది, కానీ కార్పొరేషన్కి ఇచ్చేటువంటి సౌకర్యాలు రూరల్ గ్రామాలకి ఇంతవరకు ఇవ్వలేదు. ఎటువంటి అభివృద్ధి జరగకుండా, ఎటువంటి సౌకర్యాలు లేకుండానే ఈ ఆర్సీలు వసూలు చేసుకునే దాంట్లో మాత్రం ఏమాత్రం కూడా వెనకాడట్లేదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.